హాయ్ అండి అందరికీ. ఇలాంటి కొబ్బరి చిప్పలు అయితే ప్రతి ఇళ్ళల్లో ఉంటాయి. కానీ ఎందుకు పనికిరావని చెప్పేసి పడేస్తూ ఉంటారు. నేనైతే మా అత్తమ్మని పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని వెనకటి కాలంలో ఈ కొబ్బరి చిప్పల్ని ఎలా యూజ్ చేసేవాళ్ళంటే ఇలా చెప్పారనమాట. నేను అవే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. మీకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. కొబ్బరి చిప్పలకైతే ఇలా పీచు ఉంటుంది కదా, ఈ పీచు ఎందుకు పనికిరాదని చెప్పేసి పడేస్తూ ఉంటారు. ఈ పీచ్తో అంట్లు తోముకుంటే చాలా బాగుంటాయి, క్లీన్గా ఉంటాయి అంట్లు కూడా. ప్లాస్టిక్ పీచ్ అయితే వాడొద్దు. ప్లాస్టిక్ పీచ్ వాడటం వల్ల ఏంటంటే రోగాలు వస్తాయి. దానికి అన్నం మెతుకులు అవి అంటుకుని ఉంటాయి కదా, అవి వాటి కోసం అని చెప్పేసి దోమలు ఈగలు వాలుతూ ఉంటాయి. కొబ్బరి పీచు పైన అయితే దోమలు ఈగలు అయితే అస్సలు వాలవు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నేను ఇలా పీచుని ఇలా గట్టిగా ఉన్న పుల్లకి ఇలా కట్టేసుకున్నాను. ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకొని ఇంకా ఏదైనా పాత దువ్వెన కానీ ఏదైనా గట్టిగా ఉండే ఇలా చిన్నగా ఉండేది ఇలా దువ్వేసుకోండి. పేళ్ళ దువ్వెనతో అయితే నీట్గా వస్తుంది. ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసేసుకోండి. చిన్నగా బూజుకర్రలా ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఎందుకు వాడుతున్నానో మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా మంచి ఐడియాస్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోకి, ఇంకొంతమందికి షేర్ అవుతుంది. చూసారా ఎంత క్యూట్ ఉందో ఈ బ్రష్. బయట కొనేదానికంటే ఇది చాలా యూజే. వేడి పెనం పైన ప్లాస్టిక్ బ్రష్ పెట్టి ఇలా రుద్దటం ఏమైనా మంచి పద్ధతి అయినా చెప్పండి. హెల్త్ పరంగా ఎంత నష్టమో మీరే చెప్పండి. ప్లాస్టిక్ బ్రష్ రుద్దటం వల్ల ప్లాస్టిక్ కరుగుతుంది, అది మన పొట్టలోకి వెళ్తుంది. దానివల్ల ఇంకొన్ని సైడ్ ఎఫెక్ట్స్. సెకండ్ టిప్ వచ్చేసి నేను ఒక గ్లాస్లో బియ్యం తీసుకున్నాను. మరొక కొబ్బరి చిప్పెలా నీట్గా క్లీన్గా తీసేసుకున్నాను. దీనికి మీరు ఇంకొంచెం డెకరేట్ చేసుకోవాలనుకుంటే పెయింట్ వేసుకొని ఏదైనా మీకు ఇష్టం వచ్చిన డెకరేషన్ చేసుకోవచ్చు. కానీ నేను ఇలానే సింపుల్గా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బియ్యం గ్లాస్ పైన ఈ చిప్పని పెట్టేసి అగరబత్తీలు పెట్టేసుకుంటున్నాను నేను. ఈ అగరబత్తీలు ఇలా పెట్టడం వల్ల ఏంటంటే దీనికి ఉన్న బూడిద, అగరబత్తి కాలుతా బూడిద పడుతుంది కదా ఫ్రెండ్స్, అది మొత్తం కిందంతా అవ్వకుండా ఆ చిప్పలోనే పడుతుంది. అది ఇంకా తీసుకెళ్ళి బయట పడేసేయచ్చు. థర్డ్ టిప్ వచ్చేసి కొబ్బరి చిప్ప తీసుకొని ఏదైనా ఒక మూత తీసేసుకోవాలి. నేను ఇంకా ఈ 2 కలర్స్ తీసుకున్నాను, గ్రీన్ అండ్ రెడ్. ఇవి కలర్ఫుల్గా నిండుగా కనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ చిప్పలకి ఈ కలర్స్ వేసేసుకోవాలన్నమాట. లోపల వైపు రెడ్ వేసుకుంటున్నాను, నిండుగా కనిపిస్తుందని చెప్పేసి, చూడటానికి బాగుంటుందని చెప్పేసి. బయట వైపు వచ్చేసి గ్రీన్ వేసుకుంటున్నాను నేను. ఇదిగోండి నేను ఇలాగా డెకరేట్ చేసేసుకున్నాను. లోపల గ్రీన్ వేసుకొని ఇలా వైట్ కలర్ది చుక్కలు పెట్టేసుకున్నాను. సింపుల్గా ఇలా చుక్కలు పెట్టుకున్నాను. బయట పక్క గ్రీన్ వేసుకున్నాను, మొత్తం వేయలేదు ఎందుకంటే వెనక పక్క కనిపించదు కదా, అందుకని చెప్పేసి కొంచెమే వేసుకున్నాను. ఈ మూతకి గమ్ పెట్టేసి వెనక ఏమైనా ఇలా పైకి వచ్చేటట్టు పెట్టేసుకోవాలన్నమాట, అప్పుడు బాగుంటుంది. ఇలాగా చూసారా ఎంత బాగా వచ్చిందో. మన ఇంట్లో చిన్న ఆవు దూడ విగ్రహాలు కానీ, ఇలాగా లాఫింగ్ బుద్ధ కానీ, రాధాకృష్ణ విగ్రహాలు కానీ చిన్నవి క్యూట్ ఉంటాయి కదా విగ్రహాలు, వినాయకుని విగ్రహాలు చిన్నగా, శివయ్య లింగాలు, అలాంటి చిన్న విగ్రహాలు దీని లోపల పెట్టుకుంటే చుట్టానికి చాలా బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ 4th టిప్, ఈ కొబ్బరి చిప్పలు ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో ఇప్పుడు చెప్పబోతున్నాను. వెనకటి రోజుల్లో ఈ కొబ్బరి చిప్పల్లో ఇదిగోండి ఇలా ముగ్గుపిండి వేసుకునేవాళ్ళు, ఇంకా కలర్స్ వేసుకునేవాళ్ళు. ఎవరికైనా ఏమైనా ఇవ్వాలంటే గోరెంటాకు అలాంటివి ఏమైనా ఇవ్వాలనుకుంటే ఈ కొబ్బరి చిప్పల్లోనే వేసి ఇచ్చేవాళ్ళంట. ఇంకా పెట్టుకొని బయట పడేసేవాళ్ళు కొబ్బరి చిప్పలు. ఇప్పుడైతే ఈ కొబ్బరి చిప్పల్ని అసలు యూజ్ చేయట్లేదు. ఎందుకు యూజ్ చేయట్లేదు? వెనకటి రోజుల్లో ఈ కొబ్బరి చిప్పల్లోనే నీళ్లు తాగేవాళ్ళంట, గ్లాసులు ఇవన్నీ ఏం ఉండేవి కాదంట. నాకైతే కొంచెం జలుబు చేసింది, అందుకే మాట్లాడటానికి కొంచెం కష్టంగా ఉంది ఫ్రెండ్స్.
నా కష్టానికి ఒక చిన్న లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ అవుతుంది, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంత మంచి వీడియోని ఒక చిన్న లైక్ చేయకపోతే ఎలా ఫ్రెండ్స్? చూసారా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా ఉందో ముగ్గు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.